ఒక శత్రువు మనల్ని బాధ పెడుతున్న సందర్భంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అనే యొక్క భావన మనకు కలిగినప్పుడు ఆ యొక్క శత్రువుని పూర్తిగా ప్రాణాపాయ స్థితికి కూడా తీసుకురావచ్చును. అది మనకు ప్రాణాపాయ స్థితికి కలిగించనున్నాడు. ఆస్తిపరంగా మరొక పరంగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొనటంలో ధర్మబద్ధం ఉంటుంది. దీనిలో మనల్ని మనం కాపాడుకునే క్రమములో ఈ యొక్క విధానం చేపట్టవచ్చును. ఇది అనుభవజ్ఞుల గురువుల వల్లనే అవుతుంది. అదొకటి మీరు గమనించవలెను. ఒక శత్రువు మనల్ని ప్రాణాపాయ స్థితికి గురి చేస్తున్నాడు, నా ప్రాణం పోయేలా ఉంది, లేదా తన కారణంగా నేను ఆత్మహత్యకు పాల్పడే సందర్భం వచ్చింది అనుకున్న సందర్భంలో ఈ యొక్క విధానాన్ని మనల్ని మనం రక్షించుకునే క్రమంలో ఈ యొక్క చేతబడి ప్రక్రియను వారి మారణానికి సంబంధించిన ప్రక్రియను చేపట్టవచ్చును. అనుభవం ఉన్న గురువులు మాత్రమే దీన్ని చేయిస్తారు. దీని ఫలితం కూడా ఉంటుంది.